సో ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ అన్నా లేకపోతే డిలేడ్ ప్యూబర్టీ అన్నా చాలా వరకు కాన్స్టిట్యూషనల్ ఉంటుంది. అంటే మదర్కి ప్యూబర్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాన్ని బట్టి వాళ్ళ డాటర్స్కి లేకపోతే వాళ్ళ సిస్టర్స్కి స్టార్ట్ అవ్వడం అది కూడా ఇంపార్టెంట్. సో ఇలా అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్కి ఎప్పుడు స్టార్ట్ అయింది, మదర్కి ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇది కాకుండా వేరే రీజన్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ కెన్ బి చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఈ మధ్యలో చిన్న ఏజ్ పిల్లలే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల అండ్ ఫుడ్ చేంజెస్ రావడం వల్ల, ఎస్పెషలీ హార్మోనల్ ఇంటేక్ మోర్ దెన్ ఫుడ్, ఇవి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. అలాగే రేర్ కాజెస్ కొన్ని లైక్ పీరియడ్స్ ముందే రావడానికి రీజన్స్ ఒక్కొక్కసారి మన గ్రోత్స్ ఉండొచ్చు, అంటే మన గడ్డలు ఫామ్ అవ్వచ్చు ఓవరీస్ లో. సో దానివల్ల కూడా ఒక రీజన్ ఉండొచ్చు. బట్ ఒక్కొక్కసారి డిలే అవ్వడానికి రీజన్ కూడా మన ట్యూమర్స్ ఉండొచ్చు, అంటే మన గడ్డలు ఉండొచ్చు, లేకపోతే నేను అన్నట్టు కాన్స్టిట్యూషన్ అంటే ఫ్యామిలీలో రన్ అవ్వచ్చు అది. అండ్ అలాగే మన మెడిసిన్స్ వాడడం వల్ల, లేకపోతే యూట్రస్ లో ఏమైనా ప్రాబ్లం ఉండడం వల్ల, ఇవి రీజన్స్ ఉండొచ్చు డిలే అవ్వడానికి.